బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మనతో పాటు ఉన్నారు. మనం సిద్దిపేటలో ఉన్నాం. ఈ రేవంత్ రెడ్డి 1 ఇయర్ పాలనపై ఆయన అభిప్రాయం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉంది? 1 ఇయర్ విజయోత్సవాలు జరుపుకుంటున్నారు కదా. గత సంవత్సరం డిసెంబర్లో అధికారం చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ శుష్క వాగ్దానాలు ఇచ్చి 6 గ్యారెంటీలు అని చెప్పి 420 హామీలు కూడా ఇవ్వడం జరిగింది. అసొంటి 6 గ్యారెంటీలలో ఒక బస్సు తప్ప, మహిళలకు బస్సు తప్ప ఏ గ్యారెంటీలు వాళ్ళు అమలు చేస్తున్నారని నేను అడుగుతున్నాను. ముఖ్యంగా రైతు భరోసా ఇస్తాడు, రైతు భరోసా లేదు. మరియు రైతు రుణమాఫీ అన్నాడు, రైతు రుణమాఫీ 30% వరకు అయింది కానీ మొత్తం అందరికీ అందలేదు రైతు రుణమాఫీ. మహాలక్ష్మి స్కీమ్ కింద 4,000 రూపాయలు 2,500 ఇస్తా అని చెప్పి అవి కూడా అలాగే గాలికి వదిలేయడం జరిగింది. అలాగే స్కూటీ, అమ్మాయి చదువుకున్న వాళ్ళకు స్కూటీ ఇస్తా అన్నాడు, స్కూటీ ఇవ్వలేదు. కానీ ఏది ఇవ్వలేక వాళ్ళు ఏ పని చేయనా, చెప్పిన పని చేయని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు పోయి, మహారాష్ట్రకు పోయి అక్కడ మేము తెలంగాణలో ఏ విధంగా అమలు చేసినామో ఆ విధంగా అమలు చేస్తామని చెప్పడం ఎంతవరకు భావ్యం? రేవంత్ రెడ్డి గారికి ఇది చెప్పిన మాటలు నెరవేర్చకపోవడం రేవంత్ రెడ్డి కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డి ఈయనే తక్షణమే ఇచ్చిన హామీలు అమలు చేయాలి, లేకపోతే రాజీనామా చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇదే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పాలన వైఫల్యాల పైన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈ డిసెంబర్ 1 నుంచి 5వ తారీఖు వరకు కూడా వీరి పాలనా వైఫల్యాల పట్ల ప్రజలకు వివరిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు మరియు పాదయాత్రలు మొదలవుతున్నాయని కూడా నేను మనవి చేస్తున్నాను. ఈ ప్రభుత్వం శుష్క వాగ్దానాలు ఇచ్చిన ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని నేను మనవి చేస్తున్నాను. మన మహారాష్ట్ర, జార్ఖండ్ ఎగ్జిట్ పోల్ చూస్తే ఎన్డీఏకే మొగ్గు చూపుతున్నారు. అంటే కాంగ్రెస్ కర్ణాటకలో గ్యారంటీలు ఇచ్చింది, తెలంగాణలో గ్యారంటీలు ఇచ్చింది, ఇప్పుడు మహారాష్ట్రలో కూడా గ్యారంటీలు ఇచ్చింది. గ్యారంటీలు ఇచ్చిన ప్రజలు గ్యారంటీలు నమ్మారా? మళ్ళీ ఎగ్జిట్ పోల్స్ ఎందుకు అట్లా చెప్తా ఉన్నాయి? దేశంలో 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నది: కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లో ఇప్పటికి కూడా 2-3 ఏళ్ళ నుంచి కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దివాలా తీసే దిశగా నడుస్తున్నది. కర్ణాటకలో కూడా ఒకతను, నేను ఈ పార్టీకి ఓటు ఎందుకు వేసినా, ఆ ఓటేసిన ఏళ్ళు నరుక్కున్న సంఘటనలు కూడా కర్ణాటకలో జరుగుతుంది. జీవితంలో ఓటు ఎందుకు వేసినా, ఆ ఓటుకు వేసిన ఇంకు పెట్టిన ఏళ్ళు కూడా నరికేసుకోవడం జరిగింది. కర్ణాటకలో కూడా అన్ని స్కీమ్లు ఫెయిల్ అవుతున్నాయి, అలాగే తెలంగాణలో కూడా ఫెయిల్ అయినాయి. ఈ స్కీమ్లను అందరూ మహారాష్ట్రలో కూడా ఇక్కడ తెలంగాణలో కూడా చాలామంది మహారాష్ట్రలు ఉన్నారు. వాళ్ళకు ఇక్కడి మహారాష్ట్ర వాళ్ళు అక్కడ చెప్పడం జరిగింది. నేను హైదరాబాద్ పోతే మహారాష్ట్ర వాళ్ళంతా మహారాష్ట్రకి వెళ్ళిపోయిన ఓటేస్తుంది హైదరాబాద్ నుంచి. ఎందుకంటే మన ధర్మాన్ని కాపాడుకోవాలి, మన హిందుత్వాన్ని కాపాడుకోవాలి, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కాపాడుకుంటేనే దేశం ముందుకెళ్తుందని కూడా వాళ్ళందరూ ఓటేయడానికి మహారాష్ట్రకి మేము ఇక్కడి నుంచి ఒక పైసా తీసుకోకుండా కూడా అక్కడ ఓటేసేందుకు పోయినరు. శరద్ పవార్ గారి మహావికాస్ ఆఘాడి మహారాష్ట్ర, అది కూడా మొత్తం చిత్తు అవుతుందని, అలాగే మహాయుతి ఎన్డీఏ నాయకత్వంలో మహాయుతి ప్రభుత్వం గట్టెక్కుతుందని, పెద్ద ఎత్తున మెజార్టీతోటి కూడా గెలుస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. మళ్ళీ ఫడ్నవీస్ మరియు షిండే గారి నేతృత్వంలో మరి మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది కూడా నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. సిద్దిపేటలో పరిస్థితులు ఏమైనా మారినాయి సార్ గతంలోకి ఇప్పటికీ? సిద్దిపేటలో పరిస్థితులు ఏంటంటే ఏమైనా కానీ తెలంగాణ సెంటిమెంటు సిద్దిపేటలో కంటే డబ్బుల సెంటిమెంట్ తోటి ఎక్కువ హరీష్ రావు గారు నడిపాడని నేను మనవి చేస్తున్నాను. 2014, 2009, 2014, 2018 వచ్చిన మెజార్టీ చూసుకుంటే ఈసారి మెజార్టీ ఆయనకు అసెంబ్లీ ఎన్నికల్లో 80,000 తగ్గింది. మరి అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం అంటే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ కాకపోతే 2,500, 600 ఓట్లు మెజార్టీ రావడం జరిగింది. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఓట్లు వేసుకుంటే మాత్రం 1,000 మెజార్టీ కానీ ఆగిపోయింది టీఆర్ఎస్. కాంగ్రెస్ మాత్రం ఇక్కడ ఆదరణ లేదు. ఇక్కడ ఉన్న 43 వార్డులలో కనీసం 10 వార్డులలో కూడా కౌన్సిలర్లు పోటీ చేయలేకపోయినారు. బీజేపీ 41 సీట్లలో పోటీ చేయడం జరిగింది. 2 సీట్లలో తప్పిదం వల్ల మిస్ అయింది. నామినేషన్ స్థానం వేయకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధ్వానమైన పరిస్థితి ఉంది. టీఆర్ఎస్ కూడా ఇక్కడ పోయి పబ్లిక్ కూడా ప్రతి ఒక్కరు ఈసారి మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తానని ప్రజలు కూడా ముందుకు రావడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీని నమ్ముతాను. ఈ దేశ సార్వభౌమాధికారం కానీ, ఈ దేశ సరిహద్దులు కాపాడాలన్న కానీ,
ఈ దేశం సుభిక్షంగా ఉండాలా కానీ ఇచ్చిన హామీలే నెరవేర్చే ప్రభుత్వం నరేంద్ర మోడీ ఒకటే అని ప్రజలంతా నమ్ముతున్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీకి ప్రజలందరూ ఆశీర్వదించి ఆదరిస్తారని కూడా మనవి చేస్తున్నారు. ఓకే, మొత్తానికి ఇది మనకు సాగర్ గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చెప్తున్న విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ విఫలమైంది, కర్ణాటకలో విఫలమైంది, ఇప్పుడు మహారాష్ట్ర జార్ఖండ్లో కూడా ప్రజలు వాళ్ళని నమ్మట్లేదు, ఎగ్జిట్ పోల్స్ అవే చెప్తున్నాయని చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి 1 ఇయర్ పాలన అన్ని వైఫల్యాలే అని స్పష్టం చేశారు. కెమెరామెన్ కిరణ్తో కరుణాకర్, సిద్దిపేట.